కేంద్ర ప్రభుత్వం నుంచి అధ్యక్ష రాష్ట్రానికి ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రావాల్సిన పన్నుల వాటా అన్నది అధ్యక్ష గత 5 సంవత్సరాలలో ఒకసారి గమనించినట్లయితే ఇది డెవల్యూషన్స్ అధ్యక్ష, అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన హక్కుగా రావాల్సిన వాటా 2018లో 2018-19లో మీరు గమనిస్తే 32,000 వస్తే 2019-20కి వచ్చేసరికి మామూలుగా ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కేంద్రానికి సంబంధించిన ఆదాయాలు పెరుగుతాయి. ఆ ఆదాయాల పెరుగుదల వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు కూడా వాళ్ళు ఆటోమేటిక్ ప్రపోర్షనట్గా పెరిగి రాష్ట్రానికి ప్రతి సంవత్సరం కూడా న్యాచురల్గా ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ గమనిస్తే 2018-19లో 32,780 కోట్లు రాష్ట్రానికి వస్తే 2019-20లో 28,000 కోట్లకు తగ్గింది. 2020-21కి వచ్చేసరికి అది 24,460 కోట్లకే పడిపోయింది. కోవిడ్ కావచ్చు, ఇంకా రకరకాల కారణాలు కావచ్చు, ఏదైనా కానీ పడిపోయిన పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. అది మళ్ళీ 2021-22కు 36,000 కోట్లకు చేరింది. ఇప్పుడు 2022-23కు 38,000 కోట్లకు స్లోలీ మళ్ళా బేస్ ఫ్యాక్టర్ తగ్గినప్పటికీ మళ్ళీ స్లోలీ ఇప్పుడు కాస్త కుదుట పడతా వస్తూ ఉంటుంది అధ్యక్ష. అదే మాదిరిగా గమనిస్తే ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ప్రకారం రావాల్సిన పన్నుల వాటా అనేది గత అధ్యక్ష 2014-19 మధ్య జిఎస్డిపిలో కూడా, అంటే స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపిలో కూడా, స్థూల ఉత్పత్తిలో కూడా అప్పట్లో 3.7%గా మనకు వచ్చే పరిస్థితి నుంచి 2019 నుంచి 2023 మన పీరియడ్కి వచ్చేసరికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.92% పడిపోయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అంటే మనకు రావాల్సిన డెవల్యూషన్స్ కూడా ఆ మాదిరిగా పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇక మూడవ అంశం అధ్యక్ష, రాష్ట్రానికి అత్యంత కీలకమైన విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి కీలక రంగాల అధ్యక్ష గత ప్రభుత్వ విధానాల వల్ల ఎలా ఇవన్నీ కూడా కుదేలైపోయిన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి కూడా గమనించినట్టయితే అధ్యక్ష చూస్తే అధ్యక్ష, విద్యారంగాన్ని తీసుకుంటే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం అధ్యక్ష ఇది 2018 మార్చిలో రిలీజ్ చేసిన డేటా అధ్యక్ష. ఈ 2018లో ఈ డేటాను రిలీజ్ చేస్తే ఆ డేటా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష జీఈఆర్ రేషియో, అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గమనించినట్లయితే ఇది ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన డేటా అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే జాతీయ సగటున 96.91 ఉంటే మన రాష్ట్రంలో 83.29%. చాలామందికి అనిపిస్తుంది అమ్మఒడి అనేది ఎట్లొచ్చింది బుర్రలోకి. ఈ డేటా చూస్తే ఎవరికైనా కూడా అమ్మఒడి అనేది ఎంత అవసరమో అనేది ఎవరికైనా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ డేటా రిలీజ్ అయింది అధ్యక్ష 2018 మార్చిలో ఈ డేటా రిలీజ్ అయింది. ఈ డేటా గమనించినట్టయితే అధ్యక్ష ప్రైమరీ స్కూల్స్లో జీఈఆర్ అంటే ఎన్రోల్ అయ్యే పిల్లల వివరాలను గమనిస్తే జాతీయ యావరేజ్ 96.91 ఉంటే 96.91 ఉంటే మన రాష్ట్రంలో వచ్చేసరికి 83.29తో రాష్ట్రంలో అధ్యక్ష 36 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు ప్లస్ 7 యూనియన్ టెరిటరీలు, అంటే మొత్తం 36 ఉంటే అధ్యక్ష యూనియన్ టెరిటరీస్ అండ్ రాష్ట్రాలు పుట్ టుగెదర్ మన రాష్ట్రం we were figuring ourselves in the bottom most 32, అంటే చివరి బాటంలో 32 ర్యాంక్లో మనం ఉన్నాం 36లో. ఆ రకమైన అధ్వానమైన పరిస్థితిలో మనం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. అంటే అటువంటి పరిస్థితిలో మనం రావడం జరిగింది. అటువంటి పరిస్థితిలో ఎడ్యుకేషన్ మీద మనం థ్రస్ట్ ఇవ్వడం ఎంత అవసరమో మనం భావించి థ్రస్ట్ ఇవ్వడం మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష సిమిలర్లీ అధ్యక్ష రైతుల పరిస్థితి కూడా ఒకసారి గమనించినట్టయితే అది కూడా అంతే అధ్యక్ష. 87,612 కోట్ల రూపాయల అధ్యక్ష రుణాలన్నీ కూడా రైతులందరికీ కూడా మొదటి సంతకంతోనే తాను మాఫీ చేస్తాను, బ్యాంకుల్లో పెట్టిన బంగారం నేను ఇంటికి రావాలి అని అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి రకరకాలుగా టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు వేయడము, ప్రతి చోట కూడా అబద్ధాలతో మోసాలతో మీటింగులు పెట్టడం, ఇవన్నీ చెప్పి ఏ రకంగా మోసం చేసి
లాస్ట్కు 87,612 కోట్ల రూపాయలు రైతులు ఈయన కట్టద్దు అని అంటే కట్టకపోవడం వల్ల అవి తడిచి మూపుడైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏకంగా ఈయన ఎంత చేశాడు అని అంటే మొట్టమొదటి సంతకం రుణమాఫీ అని చెప్పిన వ్యక్తి మొట్టమొదటి సంతకం రుణమాఫీ కదా దేవుడు ఎరుగు 5 ఏళ్ళు కలిపి కూడా కేవలం 15,000 కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇవ్వని పరిస్థితి అధ్యక్ష. దీంతో రైతులు జీవితాలే నిజంగానే అగమ్యగోచరంగా కూడా తయారైన పరిస్థితులు కూడా మనం అంతా మన కళ్ళతోనే మనం చూసాం. బ్యాంకుల్లో పెట్టిన బంగారు ఏ రకంగా వేలం వేయడం కూడా మన కళ్ళారా మనం కూడా చూసాం అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష పొదుపు సంఘాలకు సంబంధించి కూడా అదే పరిస్థితి. మహిళలకు సంబంధించి మహిళ ఆర్థిక స్వావలంబనకు సంబంధించి 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పడం, మాఫీ చేయకపోగా 2016 అక్టోబర్ నుంచి 0 వడ్డీ అనే పథకాన్ని సైతం అక్కచెల్లెమ్మలకు ఇవ్వకుండా అది కూడా రద్దు చేసేయడం, వీటి అన్నిటి ద్వారా ఏకంగా పొదుపు సంఘాలకు సంబంధించిన ఎన్పిఏస్ అండ్ అవుట్ స్టాండింగ్స్ అక్కచెల్లెమ్మలకు దాదాపుగా 18% ఎగబాకిన పరిస్థితులు మనం అంతా చూసాం. ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాలు పూర్తిగా పక్కకి వెళ్ళిపోయి అన్నీ కూడా దిగజారిపోయిన పరిస్థితుల్లో కూడా ఆ సంఘాల పరిస్థితులు మనం గమనించాం. ఇవన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనం రాష్ట్రాన్ని మన పరిపాలన చేసే కార్యక్రమం మనం ముందుకు వేయాల్సి వచ్చింది. దానికి తగ్గట్టుగానే మహిళలకు సంబంధించి వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే దిశగా ప్రతి అడుగు కూడా ఇలాంటి పరిస్థితుల్లో వేయాల్సి వచ్చింది అధ్యక్ష. ఇక